కృతి కారు ఎక్కగానే అభి కారు వచ్చి అడ్డంగా ఆగింది. కృష్ణ కార్ స్టార్ట్ చేయి, సైడ్ నుంచి తీసుకో అంది. కృష్ణ కార్ స్టార్ట్ చేయగానే అభి కావాలని తన కార్ని కృతి కారు ముందుకు తీసుకొస్తూ ఉన్నాడు. కృతికి ఇంకా కోపం వచ్చింది. కృష్ణతో కారుతో బయట వెయిట్ చేయి, నేను వస్తా అనేసి దిగుతూ ఉంటే విశ్వ మేడం నేను రావాలా అని అడిగాడు. కృతి ఏం అవసరం లేదు అనేసి కారు దిగింది. అప్పుడు అభి కార్కి దారిచ్చాడు. వాళ్ళ కారు బయటకెళ్ళాక కృతి కోపంగా అభి కారు వైపు వెళ్ళింది. అభి కారు దిగి నవ్వుతూ కృతి దగ్గరికి వచ్చాడు. ఈలోపు సెక్యూరిటీ అతను వచ్చి అభిని బయటకు తీసుకెళ్ళడానికి వచ్చాడు. కృతి అతనికి సైగ చేసి వెళ్ళమంది. అభి విషయం చెప్పి 2 నిమిషాల్లో వెళ్ళు, నాకు అర్జెంటు పనులు ఉన్నాయి. అభి నిన్న డైవర్స్ విషయమై జడ్జి గారిని కలిసావని అంకుల్ చెప్పారు, ఏమైందో కనుక్కుందామని వచ్చా. కృతి ఏమైతే నీకెందుకు? ఆహా అసలు నీకెందుకు చెప్పాలి? అభి నాకాక ఎవరికి చెప్తావు? తొందరగా డైవర్స్ వస్తేనేగా మన విషయం తేలేది అంతే. కృతి ఫాట్మని ఒక్కటి ఇచ్చింది. అభి కోపంగా చూస్తుంటే కృతి నీ లిమిట్స్లో నువ్వు ఉండు. సరే ఏం జరిగిందో నీకు తెలియాలా? రిషి కూడా నీకు ఫ్రెండేగా, వెళ్ళి అడుగు. ఓహో నువ్వు గత 6 ఏళ్ళుగా తనతో మాట్లాడడం లేదుగా. అయినా పర్లేదు, నీకు దమ్ముంటే అర్థమవుతుందా? నీకు దమ్ముంటే వెళ్ళి రిషిని ఫేస్ చేయి. అభి మొహంలో కోపం పోయి కొద్దిగా భయం కనపడింది. కృతి అది చూసి అంత ధైర్యమే ఉంటే ఎప్పుడో వెళ్ళేవాడు, ఇప్పుడు చెప్తున్నా విను, నేను రిషి దగ్గరికి వెళ్తున్నా, తప్పుకో అంటూ కృతి కోపంగా చూస్తూ వెళ్ళింది. అభి వెంటనే కిషోర్కి కాల్ చేశాడు. ఆయన లిఫ్ట్ చేయలేదు. కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాడు. బట్ నో ఆన్సర్. కృతి వెళ్ళి కారెక్కి మిత్ర నుంచి వచ్చిన మెసేజ్ ఓపెన్ చేసింది. లొకేషన్ ఓపెన్ చేసి ఫోన్ కృష్ణకి ఇచ్చింది. విశ్వ ఏవో ఫైల్స్ ఇస్తే చెక్ చేస్తూ ఉంది. మధ్య మధ్యలో క్వశ్చన్స్ చేస్తూ కారు ఎటెళ్తుందో చూడడం లేదు. అయినా తనకు అది అలవాటే. ఒక 20 నిమిషాల తర్వాత కారు ఆగింది. కృష్ణ వచ్చేసాం మేడం అనగానే కృతి ఫైల్స్ అన్నీ విశ్వకిచ్చి కారు దిగి స్టన్ అయింది. కారణం ఏ ఇంట్లో అయితే రిషి ఉండేవాడో, ఎక్కడైతే తమ మధుర జ్ఞాపకాలు కనుమరుగయ్యాయో, ఎక్కడైతే తనకి చేదు అనుభవం ఎదురైందో ఆ ఇల్లు 2 నిమిషాలు అలాగే ఉండి తర్వాత మిత్రకి కాల్ చేసింది. మిత్ర లిఫ్ట్ చేయగానే నీకు బుద్ధి ఉందా? హైదరాబాద్లో ఇంకేమీ ఇల్లు లేనట్లు ఇక్కడ తీసుకున్నావు అంటూ అరిచేస్తుంది. మిత్ర కూల్గా ఓ వచ్చావా, సరే పైకి రా అంది. కృతి ఇక్కడికైతే నేను రాను అనేసరికి మిత్ర కృతి రోడ్డు మీద నించొని సీన్స్ చేయకు, ముందు రా. కృతి పైకెళ్ళాక మిత్రగాడి సంగతి చెప్తా అనుకుంటూ వెళ్ళింది. విశ్వ కృష్ణ తన లగేజ్ తీస్తుంటే నేను చెప్పే వరకు తేవద్దు, మీరు ఇక్కడే ఉండండి, నేను ఫోన్ చేస్తా అని చెప్పి వెళ్ళింది. ముందు సెల్లార్ తన కార్ గిఫ్ట్గా ఇచ్చి రిషిని సంతోషపెట్టడం, తర్వాత లిఫ్ట్ తను ఏడుస్తూ కిందికి రావడం, లిఫ్ట్ నుంచి దిగి ఆ ఫ్లాట్లోకి వెళ్ళి బెల్ కొట్టింది. మిత్ర వచ్చి తీయగానే ఆ రోజు అదే హాల్లో ప్రీతి రిషి కిస్ చేసుకోవడం అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. మిత్రని గమనించకుండా అలాగే లోపలికి వెళ్ళింది. కిచెన్ తను వంట చేసి రిషికి తినిపించడం, బెడ్రూమ్ తామిద్దరి మధుర జ్ఞాపకం, కళ్ళల్లో నుండి జలజల రాలిన కన్నీళ్ళు. మిత్ర అంతా గమనిస్తూనే ఉంది. 2 నిమిషాల తర్వాత కృతి మిత్ర దగ్గరకు వచ్చి ఏంటే నువ్వు కావాలనే ఈ ఫ్లాట్ తీసుకున్నావా? అసలు ఇప్పటికిప్పుడు ఇది నీకు ఎలా దొరికింది అని అడిగింది. మిత్ర హలో మేడం, దొరికేదేంటి, ఇది నా ఇల్లు అనగానే కృతి ఆశ్చర్యంగా నీదా అని నోరు తెరిచింది. మిత్ర అవును నాదే. కృతి నాకు తెలియకుండా ఎప్పుడు కొన్నావే? మిత్ర ఎప్పుడో కొన్నాలే, ఇప్పుడు అవన్నీ ఎందుకు కానీ ఇప్పుడు ఎందుకు ఉండనన్నావో అది చెప్పు అంది. కృతి నీకు తెలియదా? తెలిసే అడుగుతున్నావా? మిత్ర తెలిసే అడుగుతున్నా, నువ్వు చెప్పే, ఎందుకు ఉండనన్నావు? కృతి నాకు ఇక్కడ అన్ని చేదు జ్ఞాపకాలే అంది. మిత్ర మా తీయటి జ్ఞాపకాలు ఏమీ లేవా? కృతి నువ్వు ఆపు ఇంకా. మిత్ర చూడు కృతి, సేమ్ క్వశ్చన్ నీ మొగుడు కూడా అడుగుతాడు, నీకోసారి మీ ఆయనకోసారి, ఎందుకు చెప్పడం? రాని చెప్తా. అవును నీ లగేజ్ ఏది అని అడిగింది. కృతి కారులో ఉంది అనగానే మిత్ర ఇంకెందుకు ఆలస్యం, నీ తోకల్ని తెమ్మని చెప్పు అనగానే కృతి అంటే ఈ 3 నెలలు ఇక్కడే ఉండాలని ఫిక్స్ చేసావా? మిత్ర అది తర్వాత ఆలోచిద్దాం, హీరో వచ్చే టైం అయింది, నీ లగేజ్ తెచ్చుకొని నీకు ఎక్కడ కావాలంటే అక్కడ సర్దేసుకో, వాడు వస్తే నీకు ఆ ఛాన్స్ ఇవ్వడు. కృతి చేసేదేం లేక విశ్వకి కాల్ చేసి లగేజీ తెమ్మంది. కృతి లగేజ్ పైకి వచ్చాక కరెక్ట్గా అదే టైంకి మనోడు ఎంట్రీ ఇచ్చాడు.
క్యారవాన్లో నుండి దిగి సేమ్ వాళ్ళ ఆవిడలాగా షాక్. వెంటనే మిత్రకి ఫోన్. మిత్ర ఫోన్ చూసి ఎంటర్ ది డ్రాగన్ అని నవ్వి ఫోన్ లిఫ్ట్ చేసింది. ఏరా ఎక్కడ? రిషి. చూడు సీఏ పాప, నీ తెలివి ఆ చెఫ్ దగ్గర చూపించు, నా దగ్గర కాదు. మిత్ర. ఓ వచ్చేసావా, రా పైకి. రిషి. ఏంటొచ్చేది, నువ్వే రా కిందకి, 2 నిమిషాలే నీకు టైము. మిత్ర. తప్పుతుందా అని ఫోన్ పెట్టేసి కృతితో వాడు రమ్మంటున్నాడు, నేను వెళ్తున్నా అంటూ వెళ్ళబోయింది. కృతి. ఏంటి, ఆయన గారు వస్తే నువ్వు వెళ్ళాలా? నన్నేమో పైకి రా అన్నావు, మీ ఫ్రెండ్ వస్తే మాత్రం ఓ ఎగేసుకుంటూ వెళ్తున్నావు అంది కోపంగా. మిత్ర. అబ్బా నువ్వంటే గోల్డ్, అర్థం చేసుకుంటావు, కానీ వాడున్నాడే నీలా కాదు, కేర్ ఆఫ్ యాటిట్యూడ్లా తయారయ్యాడు నీ దెబ్బకి అని నోరు జారింది. కృతి. ఏంటి, నా వల్ల? మరి నేను మీ ఫ్రెండ్ వల్ల నా బేబీని పోగొట్టుకున్నా. మిత్ర ఫోన్ మళ్ళీ రింగ్ అయింది. ఫ్రమ్ బాబు. మిత్ర. ఒసే ప్లీజ్, నీకు దండం పెడతానే, కావాలంటే వచ్చాక గొడవ పడదాం అంటూ పరిగెత్తింది. కృతి ఒక్కసారిగా నిట్టూరుస్తూ ఇల్లంతా గమనించింది. హాల్లో 60 ఇంచెస్ టీవీ, సోఫా సెట్, కిచెన్ అయితే మొత్తం ఫుల్ కబోర్డ్స్, ర్యాక్స్, టప్పర్వేర్, కిచెన్ సెట్స్, ఇల్లంతా మోడర్న్ లుక్తో చాలా అంటే చాలా బాగుంది. బాల్కనీలోకి వెళ్ళింది. అక్కడ ఎన్ని జ్ఞాపకాలు. రిషితో కొత్తగా చిన్న ఉయ్యాల, ఇద్దరు కూర్చోడానికి, తనకెంతో ఇష్టమైన నైట్ క్వీన్, రకరకాల గులాబీలు. చాలా రోజుల తర్వాత మనసుకి ప్రశాంతంగా అనిపించింది. వెళ్ళి ఉయ్యాల్లో కూర్చుంది. కింద మిత్రగాడి పరిస్థితి చూద్దాం రండి. అప్పటికే రిషి అందరూ చూస్తూ వచ్చి సెల్ఫీలు దిగుతుంటే మనోడు క్యారవాన్లోకి వెళ్ళిపోయాడు. మిత్ర ఫోన్ చేసి ఎక్కడా అని అడిగింది. రిషి లోపల అని కట్ చేశాడు. మిత్ర లోపలికి వెళ్ళేసరికి మనోడు కోపంగా చూస్తూ ఉన్నాడు. మిత్ర. ఆ చూపేంట్రా బాబు. రిషి. నువ్వెందుకే ఈ ఫ్లాట్ తీసుకున్నావు, కావాలనే కదా. మిత్ర. హిహిహి అదేంటోరా, మీ ఆవిడ కూడా సేమ్ క్వశ్చన్, భలే అడుగుతారు ఇద్దరు ఒకే మాట అని నవ్వింది. రిషి తనని ఇంకా కోపంగా చూస్తూనే ఉన్నాడు. మిత్ర. సరే ఇప్పుడేంటి, వస్తున్నావా లేదా? రిషి. నేను రాను. మిత్ర. సరే అయితే నీ ఇష్టం. మీ ఆవిడ రావడం, మీ మెమరీస్ని రీలేసుకొని చూడడం అన్నీ అయ్యాయి. రిషి. అంటే ఆ పొట్టి రాక్షస్కి ఓకేనా అక్కడ ఉండడం? మిత్ర. అవును, కాకపోతే నీలాగే అడిగింది. నేను నువ్వు వచ్చాక చెప్తా అన్నాను. రిషి. ఏంటో నువ్వు చెప్పేది? నేను చెప్తాను విను. నీకు గంట టైము, ఇంకో ఫ్లాట్ చూడు, లేదంటే మీ ఇంటికి పోదాం. మీ అత్తగారిని పుణ్యక్షేత్రాలకు పంపేయి. మిత్ర. హలో మాస్టారు, ఇది మా ఇల్లే. రిషి. నమ్మే నిజాలు చెప్పే, ఇల్లు నీదా, ఏవి పేపర్స్ చూపించు. మిత్ర. ఇప్పటికిప్పుడు పేపర్స్ అంటే కష్టం, ముందు నువ్వు రారా. రిషి. ఏంటొచ్చేది, అది 1 BHK, నా లగేజ్ చూడు, నాకే ఇల్లంతా సరిపోదు, మళ్ళీ ఆ టెంక మొహం ఒకటి, అదిగాక ఇక్కడ నా క్యారవాన్ పార్కింగ్ కూడా లేదు. మిత్ర. మరదే, ఆ మాత్రం ఆలోచించకుండా ఇక్కడికి రమ్మని చెప్తానా, ముందు పద అంటూ మరో మాటకి ఛాన్స్ ఇవ్వకుండా లాక్కెళ్ళింది. రిషి ఫేస్కి ఖర్చు పడ్డం పెట్టుకొని మిత్ర వెనక్కి వెళ్ళాడు. విశ్వ, కృష్ణ అప్పుడే టీ తాగి కార్ దగ్గరికి వచ్చారు. రిషి అలా వెళ్తుంటే కృష్ణ, విశ్వ, రిషి సార్ ఇక్కడే ఉంటున్నాడని తెలియాలి, రేపటి నుండి జనాలు క్యూ కడతారేమో. రిషి. విశ్వ. ఏంటి రిషి సారా? అదేంటి? కృష్ణ. మన మేడంకి హస్బెండ్, మనకి సారేగా. విశ్వ. అబ్బో నేనైతే అలా అనుకోను, మన మేడంని చాలాసార్లు ఏడ్పించాడు. మేడం ఎంత చేశారు నాకు, నా ఫ్యామిలీకి, ముఖ్యంగా దీక్ష పెళ్ళి నేను కల్లో కూడా చేయలేను, అంత బాగా. అందుకే మేడం ఎప్పుడు ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు, అప్పుడే నేను ఆయన్ని సార్ అంట. మిత్ర లోపలికి వెళ్ళగానే వెనక రిషి వచ్చాడు. కృతికి అన్నీ గుర్తొస్తున్నాయి. మిత్ర కృతిని వెతుక్కుంటూ వెళ్ళి చూసేసరికి కృతి ఉయ్యాల్లో అలా కాళ్ళు కిందికి చాపి కళ్ళు మూసుకుంది. మిత్ర నవ్వుతూ ఉంది. వెనక వచ్చిన రిషి అలా చూసి, ఏంటి మీ ఫ్రెండ్ నిద్రపోవడానికి వచ్చిందా అని అడిగాడు. మిత్ర కృతి అని పిలవగానే ప్రకృతి చల్లదనాన్ని ఆస్వాదిస్తున్న మన చెఫ్ పాప కళ్ళు తెరవకుండానే మంది. మిత్ర. మీ ఆయన వచ్చాడు అని చెప్పేసరికి కృతి కంగారుగా లేచి పడిపోయింది. మిత్ర. అయ్యో జాగ్రత్త. రిషి ఏమాత్రం పట్టినట్లు చూసి చూడనట్టు వెళ్ళిపోయాడు. కృతి. ఎప్పుడొచ్చాడే డేగమొహంగాడు. ఇద్దరు లోపలికి వచ్చారు. రిషి. కష్టం మిత్ర, నాకు సరిపోదు. కృతి. నాకు మాత్రం సరిపోతుందా?
మిత్ర ఇద్దరిని చెరో చేయి పట్టుకుని హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టింది. ఇద్దరు తగిలారు. వెంటనే దూరం జరిగారు. మిత్ర ఇద్దరి ఎదుట కూర్చుంది. ఇద్దరు తన్నే చూస్తుంటే, సరే సారీ, నేను కావాలని ఫ్లాట్ తీసుకున్నా. రిషి ఏదో చెప్పబోతుంటే, మిత్ర మీ ఇద్దరు ఏం మాట్లాడద్దు. 4 సంవత్సరాలుగా చెప్తూనే ఉన్నారు, నేను వింటూనే ఉన్నా. ఒక 5 నిమిషాలు నన్ను మాట్లాడనివ్వండి. సుకృషులు తన వైపు చూసి తలూపారు. మిత్ర ఈ ఇల్లు మీ ఇద్దరికి ఎన్నో అనుభూతులు జ్ఞాపకాలు ఇచ్చింది. ఒప్పుకుంటా. మీరు విడిపోవడానికి కారణాలలో ఒకటి ఇక్కడే జరిగింది. అవన్నీ గతం. మీకు ఈ 3 నెలలే ముఖ్యం. ఎక్కడ పోగొట్టుకున్నారో అక్కడే వెతుక్కోమన్నారు. మీ ఆనందం సంతోషం ఇక్కడే పోగొట్టుకున్నారు. సో అవి మళ్ళీ కృతి అందుకొని నా బాధ ఏడుపు విరక్తి అన్నీ ఇక్కడే మొదలైనవి. అవి కూడా వెతకాలా? రిషి మిత్ర నీ తొక్కలో ఫ్రెండ్కి చెప్పు. నేను కూడా తెలుగులో సేమ్ డైలాగ్ అని. కృతి నేను తొక్క, నువ్వేంటి అచ్చొచ్చిన ఆంబోతివి. రిషి పైకి లేచి, ఏంటి ఎక్కువ పేలుతున్నావు? కొట్టానంటే ముక్కు మొహం ఏకమవుతాయి. మిత్ర చతికిల పడి తల పట్టుకుంది. కృతి అబ్బా అంతుందా, ఏది కొట్టు చూద్దాం అని సోఫా పైకెక్కింది. రిషి ఇవాళగా తగలడ్డావు. నీకు రోజు ఒక సినిమా చూపించకపోతే నా పేరు వద్దులే, మన ఆడలేడీస్ అందరికీ తెలుసు. కృతి నువ్వు చూపించడం కాదు, నేనే చూపిస్తా అనగానే మిత్ర పైకి లేచి, అయితే ఉంటున్నారుగా ఇక్కడ, మీ తోకలతో మీ సామాన్లు సర్దించుకోండి, నాకు ఆఫీస్లో అర్జెంట్ పని ఉంది అనగానే కృతి నాకు బెడ్రూమ్ కావాలి, చెప్పు అక్కడ అంటూ సోఫా దిగింది. రిషి కుదరదు, నాకే బెడ్రూమ్ కావాలి, చెప్పు అక్కడ. మిత్ర ఇది మరీ బాగుంది. తిట్టుకునేటప్పుడు మాత్రం మీదకి వెళ్తారు, కానీ ఏదైనా చెప్పాలంటే నేను కావాలి. సరే ఓ పని చేయండి, మీ లగేజ్ కంపల్సరీ నీడ్ రేర్ అని డివైడ్ చేసుకుని బెడ్రూమ్లో 4 సపరేట్ సెల్ఫ్లో చెరో 2 తీసుకోండి. ఒక్కో దానిలో 5 ర్యాక్స్ ఉన్నాయి కంపల్సరీ. అక్కడ నీడ్ కిచెన్లో చాలా ర్యాక్స్ ఖాళీనే ఉన్నాయి. ఇంకా రేర్ మీ బ్యాగుల్లో ఉంచుకోండి. ఇద్దరు ఒకసారి. మరి బ్యాగులు అనగానే మిత్ర నా నెత్తి మీద పెట్టండి తీసుకుపోతా అంది. రిషి తన లగేజ్ తెమ్మని ఫోన్ చేశాడు. కృతి మిత్రతో సరే నేను వస్తా పద, నాకు అర్జెంట్ మీటింగ్స్ ఉంది. సంజయ్ పాపం తానే అటెండ్ అవుతున్నాడు. రిషి కాన్కిస్ట్గా గొట్టంగాళ్ళు మాత్రం పాపం. దీని పైత్యం. మిత్ర ఇవాళ కాదు కానీ రేపెళ్ళు అనగానే రిషి నేను మాత్రం వెళ్ళాలి, షెడ్యూల్స్ క్యాన్సిల్ చేయడానికి కుదరదు. మిత్ర సరే మీ ఇష్టం. వెళ్ళే ముందు ఒకటి చెప్తున్నా, ఎలాంటి పరిస్థితుల్లో మీరు ఇక్కడి నుంచి మీ ఇళ్లకు వెళ్ళకూడదు. ఇంకో విషయం, రాత్రి అవ్వగానే మీ తోకల్ని పంపేయాలి. నేను వస్తూనే ఉంటాను, ముందే చెప్తున్నా. ఫర్నిచర్ జాగ్రత్త, ఏమైనా పగిలితే మాత్రం ఊరుకోను అంటూ 2 సెట్స్ కీస్ ఇచ్చింది. ఇవిగో విడివిడిగా కీస్ అన్నట్లు ఇంకో విషయం, కిచెన్లో అన్ని సరుకులు ఉన్నాయి, నేను వెళ్తున్నా అనగానే కృతి నేను వస్తానే తన కీస్ తీసుకొని కిందకి వెళ్ళింది. రిషి అమ్మయ్య పీడ పోయింది అని పైకనేశాడు. కృతి తన కోసం వచ్చి వినేసింది. ఏమన్నావు? పీడనా? అందుకేగా వదిలించుకున్నావు అని కోపంగా చూసి తన ఫోన్ తీసుకుని కావాలని డోర్ గట్టిగా లాగి వెళ్ళేసింది. రిషి రావే, సాయంత్రం వస్తావుగా, నీ పని అప్పుడు చెప్తా అనుకున్నాడు. రిషి తన స్టాఫ్ సహాయంతో లగేజ్ సెట్ చేశాడు. ఆ తర్వాత షూటింగ్కి వెళ్ళాడు. కృతి కూడా రోజంతా బిజీగా ఉంది. ఆ రోజు మధ్యాహ్నం అభికి ఫోన్ వచ్చింది కిషోర్ నుంచి. అభి ఏంటి అన్నిసార్లు కాల్ చేసావు? మీరు మరీ నటించకండి అంకుల్. నేనా నటించడమా? మీరే. కృతి రిషి దగ్గరికి వెళ్ళిపోయిందని మీకు తెలీదు? ఏం మాట్లాడుతున్నావు అభి? నిజమే మాట్లాడుతున్నా, తనే చెప్పింది. అంతేకాదు కావాలంటే రిషినే అడుగు అంది. కిషోర్ అభి నాకు తెలియకుండా ఏదో జరుగుతుంది, నువ్వు బాధపడుకో, నేను మాట్లాడతా కృతితో అని కాల్ కట్ చేసి కృతికి చేశాడు. కానీ తను మీటింగ్స్లో ఉండి కిషోర్ కాల్స్ చూడలేదు. కిషోర్ శ్రావణి దగ్గరకు వచ్చి చిన్నోడు ఫోన్ చేసిందా అని అడిగాడు. అమ్మ సీరియస్గా. సుప్రజ సూర్య ఇద్దరు అక్కడే ఉన్నారు. శ్రావణి చేసింది, నాకెందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేస్తారు? ఏదో ప్లాన్ వేసి ఆపుతారు. ఏం ప్లాన్స్ వేస్తాను? నీ కంటికి ఎలా కనపడుతున్నాను? ఏం ప్లాన్సా? ఏం ప్లాన్ వేసి కృతికి రిషికి గొడవ పెట్టారు? ఏం ప్లాన్ వేసి మీకు దెబ్బలు తగలకుండానే చెయ్యి ఫ్రాక్చర్ అయినట్టు నాటకం ఆడి చిన్నోడిని నమ్మించారో ఆ ప్లాను. సుప్రజ సూర్య షాక్ అయ్యారు. కిషోర్ ఓపెన్ అవుతూ అవును వేశాను. అయితే ఏంటి ఇప్పుడు? వాడు నాకు ఇష్టం లేదు, అందుకే ప్రాణంగా పెంచుకున్న కూతుర్ని నా వైపు తెచ్చుకోవడానికి వేశాను. ఇప్పుడు తనకి చెప్తావా
అంటూ ఎగతాళిగా నవ్వేసరికి శ్రావణి నేనా చెప్పేది కానే కాదు, తనకి తానే తెలుసుకుంటుంది. తెలియజెప్పేవాడు పక్కనే ఉన్నాడు. సరే మీకు చేతనైతే మీ చిన్న కూతురికి ఫోన్ చేసి రమ్మనండి కిషోర్. ఎందుకు? ఎలాగో ఇంకో గంటలో బయలుదేరుతున్నాం. వాళ్ళు వెళ్ళాకే కలిసి మాట్లాడి రేపు ఈ పాటికి మన ఇంటికి తెచ్చేస్తా అంటూ వెళ్ళిపోయాడు. సుప్రజ అమ్మ నువ్వు రిషికి సపోర్ట్ చేస్తున్నావా? ఎప్పటి నుండి? శ్రావణి ఆ రోజు వినయ్ నిన్ను టీచ్ చేస్తే రిషి సేవ్ చేశాడు. అలాంటిది నీ చెల్లి తనే కాదు అంతా రిషిని దూరం చేసుకున్నాం. ఇంకా మీ నాన్న వినయ్ ఆస్తి చూసి వాళ్ళ ప్రపోజల్కి ఓకే అన్నారు. నువ్వు మీ నాన్నని కష్టపెట్టడం ఇష్టం లేకే మీ పెళ్ళికి ఓకే అన్నావు. వినయ్లో మార్పు వచ్చిందో లేదో తెలియదు. కాబట్టి నీ లైఫ్ గురించి ఆలోచించుకో. ఇన్నాళ్ళు ఏం మాట్లాడకుండా ఉన్నా నేను ఎందుకు మారానంటే అంతా విని సూర్య అమ్మ ఇంత జరిగితే ఎందుకు చెప్పలేదు? ఆయన డాడీ కూడా అంటూ నుదురు రుద్దుకున్నాడు. శ్రావణి మీ ఇద్దరు కృతిని 3 నెలలు తక్కువ కలవండి, తనకేమీ చెప్పొద్దు అంది. సుప్రజ మనసులో వినయ్ నాకు తెలియకుండా ఇంత చేసావా? చెప్తాను పని, వస్తున్నా. మీటింగ్స్ అన్నీ అయ్యేసరికి 4 దాటింది. లంచ్ కూడా చేయలేదు. సంజయ్ వచ్చి తనకి సలాడ్ అండ్ శాండ్విచ్ తెచ్చాడు. అవును మీ అమ్మమ్మ లంచ్ ఇవ్వకుండా ఉండరే, నీ సంగతి తెలిసి. కృతి ఏం మాట్లాడలేదు, ఏదో ఆలోచిస్తూ ఉంది. సంజయ్ ఓ నిన్నే ఎక్కడ ఆలోచిస్తున్నా? కృతి ఏం లేదు, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నేను వెళ్తా. సంజయ్ అవును ఏమన్నారు నిన్న జడ్జి గారు? కృతి ఇంకా ఏమీ చెప్పలేదు, ఇంకో 1 వీక్ తర్వాత తెలుస్తుంది. నువ్వు నిన్న మీటింగ్ డీటెయిల్స్ నాకు మెయిల్ చేయి, ఉంటా బాయ్ అని కార్ దగ్గరికి వెళ్ళింది. అటు నుంచి తన మెయిన్ బ్రాంచ్కి వెళ్ళి అక్కడే 7 వరకు ఉండి విశ్వాని కృష్ణని ఇంటికి వెళ్ళమని తనే కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. కారు పార్క్ చేసి పైకి వెళ్ళింది. ఎందుకో తెలియని అలజడి మొదలైంది. ఇంకా రిషి రాలేదు. లాక్ తీసి లోపలికి వెళ్ళి స్నానం చేయడానికి వెళ్ళింది. మళ్ళీ గీతం, రిషి అల్లరి సరసాలు బాగా డిస్టర్బ్ చేశాయి. అప్పుడు చూసింది తనకి కేవలం 3 ర్యాక్స్ మాత్రమే ఉంచి అన్నింట్లో తన బట్టలు పెట్టేశాడు మనోడు. కృతి డకోటాగాడు నా ర్యాక్స్ కూడా ఆక్యుపై చేశాడు. చీచి అసలే ఆ మీటింగ్ డీటెయిల్స్ కన్ఫ్యూజ్ చేస్తున్నాయి. ఇంకా డాడీతో మాట్లాడలేదు. దానికి తోడు ఈ వేస్ట్ ఫెల్లో అబ్బా అంటూ అరిచి తనకి ఇష్టమైన పని అదేనండి వంట చేయడానికి కిచెన్లోకి వెళ్ళింది. ఏం చేయాలా అని చూసి బిర్యానీ చేస్తే ఎస్ వాడు వచ్చే టైంకి చేసుకొని రారా నీ సంగతి చెప్తా అనుకుంటూ వండడం స్టార్ట్ చేసింది. అసలే చెఫ్ ఇంకేముంది, అరగంటలో మంచి గుమగుమ వాసనతో వెజ్ దమ్ బిర్యానీ చేసింది. ఇల్లంతా అదిరిపోయే ఫ్లేవర్. చేయడం పూర్తయ్యాక అమ్మమ్మకి మిత్రకి కాల్ చేసి కొంతసేపు మాట్లాడి పెట్టేసింది. 9 కొట్టగానే కాలింగ్ బెల్ మోగింది. టీవీ చూస్తున్న కృతి లేచి వెళ్ళి తలుపు తీసింది. రిషి. ఇద్దరి కళ్ళు ఒక్క క్షణం కలుస్తాయి. తనను చూడనట్టు లోపలికి వచ్చాడు. కృతికి మళ్ళీ టెన్షన్. ఎన్ని సంవత్సరాల తర్వాత రిషితో, అది ఒంటరిగా. గుండెల్లో గుబులు. నేనెందుకు ఇలా అయిపోతున్నాను అనుకుంటూ తనకి తానే సర్ది చెప్పుకునే ప్రయత్నం. రిషి ఫ్రెష్ అయ్యి వచ్చి హాల్లోకి వచ్చి రిమోట్ తీసుకుని ఛానల్స్ తిప్పుతూ ఉన్నాడు. కృతి మొదలెట్టాడు డామినేషన్ అనుకుంటూ. నేను ఇంగ్లీష్ మూవీ చూస్తున్నా, అది పెట్టు అంది సీరియస్గా. రిషి విని ఏం పట్టనట్టు ఏదో న్యూస్ ఛానల్ పెట్టాడు. కృతి నేను ముందొచ్చాను కాబట్టి రిమోట్ నాది అని రిషికి దగ్గరగా వచ్చింది. రిషి అబ్బా అలా అని రూల్ ఉందా? నేను వన్స్ సీన్లోకి వచ్చాక అన్నీ నావే అని కళ్ళగరేశాడు. కృతి రిషి చేతిలో రిమోట్ లాక్కోవాలని చూసింది. తన పిచ్చ కాకపోతే రిషిగాడి ముందు తన బలం ఎంత? రిషి రిమోట్ తనకి ఇవ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు. మన చెప్పు పాప చేసేదేం లేక బాల్కనీలోకి వెళ్ళింది. అక్కడున్న ఉయ్యాల్లో సెటిల్ అయి దొంగ సచ్చినోడు రుబాబ్ చేస్తున్నాడు. అప్పట్లో నీ మీద యాటిట్యూడ్ చూపించానా అనేవాడు. ఇప్పుడు నన్ను చూడగానే వస్తుంది మాయరోగం అంటూ అక్కడే కాసేపు కూర్చుంది. కడుపులో ఎలుకలు జాగింగ్ చేయడం మొదలైంది. అవును బిర్యానీ ఒకటి చేసా కదా అంటూ కిచెన్లోకి వెళ్ళింది. కంచంలో బిర్యానీ పెట్టుకొని వచ్చి కావాలని హాల్లోకి వచ్చి సెటిల్ అయింది. తినడం స్టార్ట్ చేసి టీవీ చూస్తూ ఉంది. ముక్కుకి కమ్మని బిర్యానీ స్మెల్ రాగానే మనోడు ఏంటా అని చూసేసరికి కృతి తినడం చూశాడు. రిషి అమ్మని నాకు నోరు ఊరించడానికేగా బిర్యానీ చేసుకుని లాగిస్తున్నావు. కృతి మిత్రకి కాల్ చేసింది. మిత్ర లిఫ్ట్ చేయగానే ఏంటి ఇంటికి వెళ్ళావా అని అడిగింది. మిత్ర వచ్చానే ఇప్పుడే, నువ్వేం చేస్తున్నావు?
కృతి నేను మంచి బిర్యానీ చేశానే. రిషికి ఆకలి మొదలైంది. మిత్ర బిర్యానీనా? మరి మీ ఆయనకి పెట్టావా? కృతి ఏంటి వినిపించడం లేదా? బిర్యానీనే, వెజ్ బిర్యానీ. అబ్బా టేస్ట్ ఉందే. నా డప్పు నేను వాయించుకోకూడదు కానీ అబ్బో అమోఘం. రిషి ఇది కావాలని చేస్తుంది. ఇప్పటికి నా ఇంట్లో చెఫ్ డిన్నర్ చేసి పెట్టేవాడు. ఇప్పుడు ఎలా ఆకలి దంచేస్తుంది. మిత్ర వసే రాక్షసి, పాపం వాడికి పెట్టవే. కృతి ఓ సైడ్ డిషా? వెజ్ చాట్ పట్ కర్రీ యమ్మీగా ఉంది. రిషి దీన్ని కాదు, ఆ మిత్రగాడి పని చెప్పాలి అంటూ రిమోట్ సోఫాలో పడేసి బాల్కనీలోకి వెళ్ళాడు. కృతి యాహూ అంటూ రిమోట్ తీసుకుని మిత్ర ఫోన్ కట్టేసి తనకు కావాల్సిన మూవీ పెట్టుకొని తినడంలో మునిగిపోయింది. అక్కడ మనోడు మిత్రకి ఫోన్ చేశాడు. మిత్ర కాల్ చూస్తూనే చచ్చా అనుకుంటూ లిఫ్ట్ చేసింది. రిషి మిత్ర నీకు అరగంట టైం, నాకు డిన్నర్ పంపి, లేకపోతే నీ ఫ్రెండ్ని ఏం చేస్తానో నాకే తెలీదు అని కాల్ కట్ చేశాడు. మిత్ర తల కొట్టుకుంటూ తన ఇంట్లో వంట మనిషితో రిషి నైట్ తినే ఫుడ్ మెనూ ప్రిపేర్ చేయించి డ్రైవర్కి అడ్రస్ చెప్పి పంపింది. కృతి ఫుల్గా లాగించి రిషి ఎక్కడా లేకపోవడంతో లేకపోతే నా దగ్గర నీ వేషాలు అంటూ కిచెన్ క్లీన్ చేసి వచ్చి మళ్ళీ టీవీలో మునిగింది. రిషి మార్నింగ్ నుండి షూటింగ్లో అలసిపోయి ఉండడం వల్ల బాల్కనీలో హాయిగా చల్లగాలి వస్తుంటే నిద్రేశాడు. కాసేపు తర్వాత కాలింగ్ బోలి మోగేసరికి కృతి డోర్ తీసింది. మిత్ర వాళ్ళ డ్రైవర్ని చూసి ఏంటి రాజు ఈ టైంలో అని అడిగింది. అతను డిన్నర్ బ్యాగ్ ఇచ్చి మేడం ఇమ్మన్నారు రిషి సార్కి అన్నాడు. కృతి నేను ఇస్తాను వెళ్ళు అనగానే అతను వెళ్ళిపోయాడు. కృతి డైనింగ్ టేబుల్ మీద ఆ బ్యాగ్ పెట్టి వెళ్ళబోతూ వెనక్కి తిరిగి అవును అసలు ఈ డోంగ్రీగాడు ఏం తింటాడు, జనరల్గా డైట్ వేరు ఉంటుందిగా హీరోలకి అనుకుంటూ ఓపెన్ చేసింది. 3 బాక్సులు ఉన్నాయి. ఒక దాంట్లో పుల్కా, ఇంకో దాంట్లో కర్రీ, మూడో దాంట్లో సలాడ్. కృతి అబ్బా ఎంత ఏడిపించావురా నన్ను అనుకుంటూ కూరలో కారం 2 చెంచాలు కలిపింది. సలాడ్లో ఉప్పు 3 చెంచాలు కలిపింది. మళ్ళీ అన్నీ సైలెంట్గా సెట్ చేసి లలా అని కుని రాగం తీస్తూ బెడ్రూమ్లోకి వెళ్ళి మంచం ఎక్కి పడుకుంది. మిత్ర రిషికి కాల్ చేసింది. రిషి లిఫ్ట్ చేయగానే రే తిన్నావా అని అడిగింది. రిషి ఏంటి? మిత్ర డిన్నర్. రిషి ఏది నువ్వు పంపందే. మిత్ర కొట్టానంటే కొట్టులో పడతావు, మా రాజు వచ్చి ఇచ్చాడు అనగానే రిషి లేచి వచ్చి డైనింగ్ టేబుల్ మీద కనపడగానే ఉంది, మీ దయ్యం తీసుకున్నట్లుంది. మిత్ర సరే రేపటి నుండి నేనే పంపిస్తా. రిషి చూద్దాం అని కాల్ కట్ చేశాడు. పాపం మంచి ఆకలి మీద ఉన్నాడు. ప్లేట్లో అన్నీ వేసుకుని అక్కడే కూర్చుని పుల్కా తుంచి కర్రీతో తిన్నాడు. కారం అనిపించింది, అయినా సరే చూద్దామని మళ్ళీ తిన్నాడు. అంతే ఎక్కిళ్ళు, కళ్ళ వెంబడి నీళ్ళు, నోరు అబ్బో అంతే. దబుక్కున వెళ్ళి వాటర్ తీసుకుని గటగట తాగాడు. ఏంటి ఇంత కారం, అబ్బా వాచిపోయింది అనుకుంటూ సలాడ్ తిన్నాడు. ఇంకా చెప్పక్కర్లేదు. వామ్మో ఏమైంది, ఈ మిత్ర కూడా పగబట్టిందా అనుకుంటూ ఫోన్ చేశాడు. మిత్ర లిఫ్ట్ చేయగానే ఏ కొంపదీసి నువ్వు నీ ఫ్రెండ్ ప్లాన్ వేసి నన్ను ఆడుకోవాలనుకుంటున్నారా? మిత్ర ఏం మాట్లాడుతున్నావురా? రిషి కూరలో కారం, సలాడ్లో ఉప్పు అసలు ఏమన్నా వేసావా? అవునే నువ్వు కానీ చేసావా వంట? మిత్ర లేదు, మా వంట ఆవిడే చేసింది. ఏమైంది? రిషి విషయం చెప్పగానే మిత్రకి అర్థమైంది. రిషి ఏంటి సైలెంట్ అయ్యావు? మిత్ర రే బాక్స్ మాత్రమే మా ఇంటి నుంచి వచ్చింది అని చెప్పి ఫోన్ పెట్టేసి కృతి అయిపోయావు పో అనుకుంది. రిషి ఏంటిది బాక్స్ మాత్రమే, ఏం మాట్లాడుతుంది? విషయం అర్థమైంది అంతే. కృతి కోసం వెతికాడు. హాల్లో లేదు. బెడ్రూమ్లోకి వెళ్ళాడు. లైట్ వేశాడు. ఏసీ ఫుల్గా పెట్టి దుప్పటి ముసుగులో బబ్బుంది బేబీ. రిషి కోపంగా దుప్పటి లాగాడు. కృతి గతులతో ముడుచుకుంది. రిషి నువ్వు ఫుల్గా లాగించి నన్ను పస్తులు ఉంచుతావా? ఉండు నీ పని చెప్తా అని కిచెన్లోకి వెళ్ళి ఫ్రిడ్జ్లోంచి వాటర్ బాటిల్స్ తెచ్చాడు. మూత తీసి కృతి మొహం మీద నుండి నడుం మీద వరకు పోశాడు. అంతే మన పాప ఏమైందా అని లేచి కూర్చుంది. రిషి ఇంకో బాటిల్ నెత్తి మీద పోశాడు. కృతి కోపంగా నీకేమైనా మెంటలా? రిషి నా డిన్నర్ స్పాయిల్ చేసావు కదా, టిట్ ఫర్ టాట్ అని నవ్వాడు వెటకారంగా. కృతి స్పాయిలా? నేనా? నాకేం తెలీదు. రిషి ఓహో అవునా అంటూ దగ్గరకు వచ్చి మర్యాదగా వెళ్ళి నాకేమైనా చేసి తీసుకురా, లేకపోతే. కృతి నేనెందుకు చేస్తాను?
అంటూ లేచి వెళ్ళబోయింది. రిషి తన చేతులు రెండు వెనక్కి మడిచి, తెస్తావా తేవా కృతి, నేను తీసుకురాను, ముందు నా చేతులు వదులు. రిషి, సరే అయితే నీ కర్మ అంటూ కృతిని రెండు చేతులతో పైకి లేపి బాత్రూంలోకి తీసుకెళ్ళి షవర్ కింద దించి షవర్ ఆన్ చేశాడు. తను మాత్రం తడవకుండా డోర్ దగ్గర నిలబడ్డాడు. కృతి రాబోతుంటే నెట్టేస్తున్నాడు. కృతి షవర్ ఆపబోతుంటే చెయ్యి అడ్డం పెట్టాడు. కృతి అయినా తగ్గలేదు. రిషి వీపు మీద దబదబా కొడుతూ ఉంది. రిషి మళ్ళీ తన చేతులు పట్టుకుని షవర్ కింద నిలబెట్టాడు. పాపకి చల్లేస్తుంది. చల్లగా ఉన్నాయి వాటర్. వణుకుతూ ఉంది. తెస్తా అంది ఫైనల్గా. అప్పుడు వదిలి, నీకు 5 నిమిషాలు టైం, డ్రెస్సు చేంజ్ చేసుకుని తినడానికి ఏమైనా పట్రా, వేసాలేసావా ఈసారి బాల్కనీలో వదిలే, ఇంకా దారుణమైన పనిష్మెంట్ ఇస్తా అనేసి హాల్లోకి వెళ్ళిపోయాడు. కృతి గబగబా డ్రెస్ మార్చుకుని కిచెన్లోకి వెళ్ళి బిర్యానీ తీసుకొచ్చింది. రిషి అది చూసి, నేనేమైనా ఇలా ఫుడ్డినా, వెళ్ళు, నువ్వేమైతే చెడగొట్టావో అవే చేసి తీసుకురా అన్నాడు. కృతి, తింటే తిను లేకపోతే లేదు, అసలే నాకు చల్లేస్తుంది అనేసి బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది. రిషి ఇక తప్పక తిన్నాడు. చాలా సంవత్సరాల తర్వాత కృతి చేతి భోజనం టేస్ట్ సూపర్. కానీ అలా అని మనోడు ఏం పడిపోడు. ఫాస్ట్గా తినేసి వెళ్ళి డోర్ కొట్టాడు. కృతి తీయలేదు. దబదబా బాదాడు. కృతి తీసి కోపంగా, ఏంటి నన్ను పడుకోనివ్వవు అనగానే, రిషి, నువ్వు హాల్లో పడుకో, నేను బెడ్రూమ్లో పడుకోవాలి అన్నాడు. కృతి అంత లేదు అంటూ డోర్ వేయబోయింది. రిషి ఫోర్సుగా తోశాడు. వెళ్ళి దర్జాగా పడుకున్నాడు. కృతికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఏసీ లేకపోతే ఎలా, హాల్లో నిద్ర పట్టదే అనుకుంటూ కింద బెడ్షీట్ వేసుకుని పడుకుంది. రిషి వెంటనే నిద్రలోకి జారుకున్నాడు. కృతి అటు ఇటు తిరిగి తనని తాను తిట్టుకుంటూ పడుకుంది. అలా సుకృషిలా ఫస్ట్ డే అయింది. మార్నింగ్ 6 కాలింగ్ బెల్ పదే పదే మోగుతూ ఉంది. కృతి లేచింది. రిషి ఇంకా లేవలేదు. దున్నపోతా చెప్తారని పని అనుకుంటూ వెళ్ళి డోర్ తీసింది. ఎదురుగా కిషోర్